హాయ్ అండి, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంబరం మూవీ నుంచి గిమ్స్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఎక్కడ ప్రెజెన్స్ బా ఫ్రేమ్ మొత్తం బాగుంది. గ్రాఫిక్స్ కూడా గట్టిగానే చేశారు. ఫైట్ చూడు బాగుంది. డైరెక్షన్ అంటే బాగుంది. ఇక్కడ చూడు కరెక్ట్గా ఎలా మొహం మీద దుమ్ములు వేసుకోండి. అదే అలా అనిపించేలాగా బాగా పెట్టారు. అది ఆ ఫ్రేమ్ బాగా తీశారు. టెక్నిక్ బాగుంది. ఆ విశ్వంబర్లాస్ ఉన్నాయే లాక్ అది అయ్యి కదా చేతులు లాస్ట్ పట్టింది. ఎవరిదో కన్ను పీక్సారు చిరంజీవి గారు. ఓకే నైస్. ఎలాగనిపించింది అన్న మీకు విశ్వంబర టీజర్? టీజర్ చూడడానికి బాగుంది అబ్బా. ఎందుకంటే లాస్ట్ టైం ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది, దాంతో పోలిసి ఇది మాత్రం చాలా బాగుంది. అంటే ఆ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు సినిమా పోస్ట్ పోన్ అయిందని చిరంజీవి గారు ఈరోజు చెప్పారు. దానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఆ సీజీ షార్ట్స్. ఆ సీజీ షార్ట్స్ మీద చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారంట మన విశ్వంబర మూవీ టీం. ఆ కేర్ తీసుకోవడం వల్ల అనుకుంటా కొంచెం విజువల్ పరంగా సినిమా ఈ గ్లిమ్స్ చూడడానికి చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఆ ఫస్ట్ చూపించిన ఆ స్కార్పియో సీన్స్ అయినా, నెక్స్ట్ అన్నిటికన్నా హైలైట్ టీజర్లోనే ఆయన ఇంట్రడక్షన్ షాట్, ఆ దుమ్ముని మొత్తం కూడా ఒక కత్తితోటి చేసే ఒక షార్ట్ తీశారు చోటకి నాయుడు గారు. అది చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కానీ ఆ టైటిల్లోని ఈ టీజర్ చెప్తున్నప్పుడు ఒక చిన్న పాపతో స్టార్ట్ అయింది కదా వాయిస్. కానీ ఆ వాయిస్ ఇంతకు ముందు చెప్పిన టీజర్ లో ఆ అమ్మాయిని కూడా చూపించారు. అమ్మాయిని కూడా చూపించారు, గ్రీన్ కలర్ సంథింగ్ ఏదో. ఇప్పుడు చూపించలేదు, మరి ఏం జరిగిందో తెలీదు. ఆ పాపను మాత్రం కట్ చేశారు, చూపించలేదేమో. టీజర్ విజువల్ పరంగా బాగుంది, గ్లిమ్స్ విజువల్ పరంగా బాగుంది. గ్రాఫిక్స్ అయితే గ్రాఫిక్స్ లా లేవు, నేచురల్ గా కనిపిస్తుంది. చాలా బాగానే, అంటే చాలా బాగా ఇంతకు ముందు పెట్టిన టీజర్ కన్నా ఈ గ్లిమ్స్ కి చాలా బాగా అడ్వాన్స్డ్ గా చూపించారు. అది మాత్రం చాలా బాగుంది. చిరంజీవి గారి బర్త్డేకి ఈ గ్లిమ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్లిమ్స్. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కోరుకునే ప్రతివి కూడా ఐటమ్స్ పెట్టారు. సో విశ్వంబరం మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునేటట్టే ఈ గ్లిమ్స్ అయితే అతని బర్త్డే గుర్తుండిపోయేలాగా తీసారు మాత్రం. సో బాగుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి 2026 లో రిలీజ్ అవుతుంది ఈ గ్లిమ్స్, ఈ విశ్వంబరం మూవీ. సో మీకు ఎలా కనిపించిందో విశ్వంబర గ్లిమ్స్ అన్నది కింద నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ షోగాడి ఛానల్.